ఇది రీట్రీట్ ప్రోగ్రామ్ కన్హశాంతి వెళ్ళినప్పటి వీడియో. సో, ఆ రోజు ఏంటంటే మేము ఫామ్‌కి వెళ్ళామనమాట. సో, అక్కడ చిన్న చిన్న పప్పీస్ అయితే ఉన్నాయి. సో, ఇది క్యాంటీన్ నుంచి అంటే మెస్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఉంటుంది. ఇది వచ్చేసి సన్‌ఫ్లవర్ అనమాట. అదేంటో గాని అదొక్క సన్‌ఫ్లవర్ ఉంది అక్కడ. సో, దాంతో స్పెషల్‌గా ఫోటోస్ అయితే దిగాము. ఇక్కడ వచ్చేసి క్యాబేజ్ అనమాట. క్యాబేజెస్ కొన్ని ఉన్నాయి. ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్. సో, క్యాలీఫ్లవర్ ఫార్మ్ కూడా విజిట్ చేసాము. సో, అక్కడికైతే మేము వెళ్ళినప్పుడు యాక్టర్ కల్పన గారు అయితే వచ్చారనమాట ఆ ప్రోగ్రామ్‌కి. సో, ఇలా ఎక్కడ చూసినా గూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. నాకైతే కొన్ని ఆ ఫ్లవర్ నేమ్స్ కూడా తెలీదనమాట. సో, ఇట్లా ఒక దగ్గరైతే ఇట్లా బుద్ధుడి పెయింటింగ్ కనిపిచ్చింది. చాలా బావుంది. ఇది వచ్చేసి మనకి సింబల్ అనమాట. సో, అక్కడ గూడా చాలామందయితే దిగాము ఫోటోస్. నేనెళ్ళడం సింగిల్‌గా వెళ్ళినా అక్కడికి. అక్కడ ఎళ్ళిన తర్వాత నాకు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. మేమెళ్ళింది 3 డేస్ రిట్రీట్ ప్రోగ్రామ్‌కే. కానీ వీళ్ళైతే చాలా క్లోజ్ అయిపోయారు. చాలామంది అట్లా వచ్చారు. డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ పీపుల్ అయితే ఉన్నారనమాట. సో, చూసారుగా ఆ ఫోటోలో ఒక అమ్మ అయితే 60 అబోవ్ మేబీ 70 ఉంటారేమో. సో, తను కూడా వచ్చి చాలా ఓపికగా అయితే విన్నారనమాట క్లాసెస్. సో, ఇది వచ్చేసి గ్రూప్ డిస్కషన్ అనమాట. వాళ్ళ 3 డేస్ చెప్పిన క్లాసెస్ మనకి ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటారు. సో, నేను టీమ్ లీడ్ చేశాననమాట. సో, అందుకని మిగతా వాళ్ళందరికైతే ఒక టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇది మార్నింగ్ సేవకెళ్ళినప్పుడు ఒక ఫార్మ్ దగ్గరికైతే ఎళ్ళాము. అక్కడ పసుపు కొమ్ములు క్లీన్ చేస్తున్నామనమాట. ఇది క్లాస్ అయ్యేటప్పుడు మేమందరం కలిసి దిగిన ఒక ఫోటో అనమాట. అదైతే ఒక పెద్ద హాల్ అనమాట. హాల్‌లో చాలామందైతే కూర్చున్నారు. చాలా స్పేషియస్‌గా చాలా బావుంది. సో, నెక్స్ట్ ఇది ఇంకొక గార్డెనింగ్ ఏరియా అనమాట. సో, ఇక్కడైతే అన్ని యెల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో, ఆ ఫ్లవర్ నేమ్స్ అయితే నాకు తెలీదు. కానీ చాలా బాగా అనిపించిందనమాట. సో, ఈ నెక్స్ట్ వచ్చేసి లైబ్రరీ అనమాట. ఇది లైబ్రరీలో మనకి బుద్ధుడి ఇట్లా ఉంది అనమాట. సో, అక్కడ దిగాము ఈ ఫోటో. చాలా బావుంది లైబ్రరీ గూడా. అక్కడ చాలా రకాల బుక్స్ అయితే ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. బుక్స్ ఇంకా కొన్ని రకాల క్లాత్స్ గూడా ఉన్నాయి. సో, ఇది అయితే క్లాస్ స్టార్టింగ్ అనమాట. అలా దాజీది అయితే పెట్టారనమాట దాజీ గారిది. సో, ఇదేంటంటే మనము లోపల విజిట్ చేస్తాం గదా! టూర్ అని ఫారెస్ట్ అవి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని దిగాము. ఇది మార్నింగ్ ఫార్మ్ దగ్గర అనమాట. ఇది స్పెషల్ సన్‌ఫ్లవర్ అని చెప్పాను గదా! అక్కడ దిగాము. సో, మేమెళ్ళిన టైం అయితే హోలీ టైంలో ఎళ్ళామనమాట. సో, అక్కడ కొందరు ఫారినర్స్ కూడా ఇట్లా మాకు పరిచయమయ్యారు. కొందరైతే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారనమాట. సో, ఇక్కడ ఏంటంటే రకరకాల ఫ్లాగ్స్ అయితే ఉంటాయి. ఆ ఫ్లాగ్స్ కింద మేము గ్రూప్ మెడిటేషన్‌కెళ్ళినప్పుడు ఇది హోలీ టైంలో ఎళ్ళామన్నాం గదా! అలా ఆ రోజైతే ఫారినర్స్ మంచిగా మన ఇండియన్ ట్రెడిషనల్ శారీస్ అయితే కట్టుకున్నారు. సో, చాలామందైతే ఉన్నారనమాట. వాళ్ళెంత బాగా కట్టుకున్నారంటే సేమ్ మన ఇండియన్స్ లానే కట్టుకున్నారు. సో, కొత్తగా కట్టుకున్నాం అట్లా ఏం లేదు. చాలా బాగున్నారనమాట. సో, ఒక్కొక్కరు వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారు ఆ డ్రెస్‌ని. ఇంకా హోలీని గూడా. సో, అట్లా ఈజీగా మింగిల్ అయిపోయారనమాట వాళ్ళు. అందరితో కలిసి చాలా ఫ్రెండ్లీగా అంటే ఎన్నో రోజుల నుండి పరిచయం అవుతున్నట్టయితే వాళ్ళు అందరితో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం చాలా నచ్చింది. అక్కడికెళ్ళిన తర్వాతే నాకు చాలామందయితే ఫ్రెండ్స్ అయ్యారు. చాలా బాగా అనిపిచ్చింది.